పోరి అంటే దరిద్రం రా, దరిద్రం అంటే పోరి. అవునరా, నాక పెట్టాలన్నా సుఖ పెట్టాలన్నా ఆలోచించనే ఉంటది. సుఖ పెడతారని మీరు పోయి ఏలు పెడతారు, వాళ్ళేమో మీ నోట్లో ముద్ద పెడతారు. ఇదిగో నువ్వు మాతో పాటే వెనకాల సుబ్బయ్య గారిని ఆన్లైన్ తీసుకొచ్చాయి. అలాగే మిగిలిన వాళ్ళకి మళ్ళీ ఇంకో ట్రిప్ ఎదుగుకండి. కుర్రోళ్ళందరూ బళ్ళ మీద వచ్చేస్తారు. ఏమన్నా వెంకట్రావు గారు కార్లోనే ఎవరు పంపించారండి? ఇంకెవరు పరమిస్తారు? మనమే. మన ఏరబాబు ఉన్నాడు కదా. ఏమే అలా నిలబడిపోయి తమ్మలాగా రండి రండి వచ్చి లగేజ్ ఎక్కించండి. మీ ఇంటికి గారు పెట్టలేదా? అన్నీ ఆయన్ని అడిగితే ఏం బాగుంటుందని. ఎంత మెత్తకుంటే ఎలాగండి బాబు, నొక్కు కట్టేస్తారు. ఎక్స్పీరియన్స్ చెబుతున్నాను నేను. అదే వాసు ఏంట్రా, కొంచెం తన్ను కూడా మీతో పాటు జాగ్రత్తగా తీసుకొని రారా. సర్లే నువ్వు వెళ్ళు. పదరా బాబు, వస్తారులే పద. తీసుకొచ్చి రండి, పర్లేదు రండి. ఇదిగో ఇదిగో కొంగిరుక్కుపోయింది చూసుకో. అయ్యో ఇస్త్రీ పోయి ఉంటుందేమో. చీరలు కట్టేసుకుంటారు కానీ ఇంకేం చూసుకోరు. లోపల రండి. మీ నాన్న చనిపోయాక నేను నిన్ను పెంచకపోతే నువ్వు ఇంత తోడు అయ్యేవాడు అంటరా. సరే సర్లే, నీ కూతురు నీ కుటుంబం, నువ్వు నన్ను పట్టించుకోకపోయినా పర్లేదు, వాళ్ళని మాత్రం బాగా పట్టించుకో. అల్లుడు వస్తాడు కదా, కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకో నీళ్లు. రండి బాబు గారు. నమస్కారం. రండి లోపలికి. ఆగండి ఆగండి ఆగండి. ఏంటి రిసీవింగ్ ఏంటి? మగపిల్లల్ని ఎలాగైనా రిసీవింగ్ చేసుకునేది? మీరు మాకు చేసిన మర్యాదల కంటే మేము బాగానే చేసామనండి. ఏం మర్యాదలు? ఏం చేశారు మీరు? పెళ్లి కార్లన్నీ మేము పెట్టించుకున్నాం, బ్యాండ్ మేళం భోజనాలు అన్నీ మేము చూసుకున్నాం. కనీసం ఇక్కడ రిసీవింగ్లో కూడా రాకపోతే ఎలాగా? కరెక్ట్ కాదు ఇది. ఇప్పుడు ఏమైంది నాన్న, లోపలికి వెళ్తే పని అయిపోతుంది కదా. ఉండరా, నీకేం తెలియదు. పెద్దానికి అలా వెనకేసుకురాకు. కాళ్ళు కడగడం లేదు, గంధం పూయడం లేదు. అబ్బాబే ఏంటిది ఇదంతా? ఇప్పుడు ఏంటి, కాళ్ళు కడగాలి అంతే కదా? సన్నాసి నువ్వు కాదు, ఆళ్ళు నీ కాళ్ళు కడగాలి. పరువు తీసేస్తున్నాడే. ఎవరి కాళ్ళు ఎవరికి అడిగితే ఏముంది నాన్న? సారీ సార్, నన్ను క్షమించండి. పొద్దున ఏదో కంగారులో ఉండి మిమ్మల్ని పట్టించుకోలేదు సార్. అబ్బే భలేటోడివే, నేనేం ఫీల్ అవ్వలేదు బాబు. ఎంతైనా నువ్వు మా అల్లుడివే కదా. పొద్దున నీ కాడకు వచ్చినప్పుడు ఇద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇదిగో ఇప్పుడు వేస్తనా. ఎరా ఏంట్రా అని మాత్రం ఇదే మగ పెళ్ళోళ్ళని రిసీవ్ చేసుకునేది ఇలాగేనా? మన ఫ్యామిలీ పరువు తీసేసినావు కదరా. ఇదిగో బావగారు, మీరు ఏం పట్టించుకోకండి, రండి ముందు లోపలికి వెళ్దాం రండి. ఇది పెద్ద మనిషి మాట్లాడే విధానం అంటే చూసి నేర్చుకో. మా తమ్ముడికి ఏం తెలవదులండి, మీరు రండి. ఇంకెప్పుడు తెలుసుకుంటాడండి? జాంగ్రీలు ఎలా ఉన్నాయి బా? చండాలంగా ఉన్నాయి. ఏలమాయ కొట్లో నేను తింటా. ఎరా ఆడి ముందే తినకపోతే అరగదా మీకు? అమ్మా బుచ్చిగడు వచ్చాడా? ఏమోరా పొద్దుట నుంచి కనపడలేదు. ఇదిగో పాలు తాగు. పెళ్ళయ్యేదాకా ఏవి తింటాకున్నది మళ్ళీ తాగు. సర్లే కానీ ఆడొస్తే నా దగ్గర రమ్మని చెప్పే. అదేంట్రా అస్తమానం బుచ్చిగాడు అంటున్నావు? రేపు పెళ్ళయ్యాక పెళ్ళాన్ని వదిలేసి ఆడితోటి కాపురం చేస్తాడా ఇటు? బాగా చెప్పావు బాప్ప, పొద్దుటి నుంచి ఆడి కోసం కింద మీద ఆడిపోతున్నాడు ఇటు. నేను గుర్తున్నా వీడికి. వెంకట గారు, మధ్యాహ్నం భోజనాల్లో ముద్దపప్పు అయిపోయిందండి. ఎక్కడికి వెళ్ళిపోయావు? పొద్దున్న నుంచి నీ కోసం వాడు కాలు తొక్కేసుకుంటున్నాడు. ఎక్కడాడు? రూమ్ లో ఉన్నాడు. ఓకే. అరేంజ్మెంట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. మీ ఓడి పెళ్ళి అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. తెలుస్తుంది. ఏండే ఆ తాటిపాకు సూర్యరావు గారు ఈ మాత్రం చేయగలడంటారా? ఆడెక్కడ చేస్తాండి, మీ లెవెలే వేరు. కట్నం ఎంత ఇచ్చారంటే చెప్పండి రా. రే బాలా, రే ఇంతసేపు ఎక్కడ తెచ్చారా నీ అబ్బా? నువ్వు ముందు లోపలికి రా. ఒక నిమిషం.
ఫస్ట్ నువ్వు అసలు ఏమైందో చెప్పి తగలడు. ఆ డాక్టర్ గారు వాడికి ఏం సంబంధం లేనట్టుగా మాట్లాడుతున్నాడు రా. గట్టిగా మాట్లాడితే నువ్వు ఆ రోజు సంతకం పెట్టావు కదా, అది అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కింద సంతకం పెట్టినట్టంట. మీ ఇద్దరిని మొగుడు పిల్లని చేసి ఏదో ప్రెగ్నెన్సీ ఇష్యూ వస్తే దానివల్ల సరగోసి చేసినట్టు వాళ్ళ డేటా రికార్డ్స్ ఎంటర్ చేసుకున్నాడు రా. వాళ్ళ సైడ్ ఫుల్ సేఫ్టీతో ఉన్నాడు రా బాబు. నేను అప్పుడే చెప్పా కదరా, చెప్పావు, సంతకం వద్దని చెప్పా కదరా. టెన్షన్ పడకరా. పెళ్ళో కానీ రేపు హనీమూన్ అని చెప్పి ఊటీకి వెళ్ళి ఆ అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను. 2 రోజులు పక్కూర్లో పెడతాను రా. నువ్వు మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టుకో. అమ్మాయి గట్టిగా మాట్లాడితే అసలు నీకు మావాడికి ఏం సంబంధం, నువ్వు ఏం చేస్తావు చేసుకో అని బెదిరిస్తాను రా. ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుందిరా, ఇలా కువైట్ వెళ్ళిపోవాలి కదా, ఏ గతిగా ఆ పిల్లాన్ని తీసుకుని వెళ్ళిపోద్ది, మనం సేఫ్. నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుందిరా. ఇది కరెక్టేరా.